మీ పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. పాత నగకు మేము ఇచ్చే నగదు పోల్చి చూడండి. మార్కెట్లో కంటే లలితాలో అధిక నగదు పొందండి. లక్ష ఎండి కొంచెం తక్కువ, సేల్స్ మేనేజర్ కొంచెం ఎక్కువ. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారే? మీరు డిగ్రీ ఎక్కడ చేశారు? కేంబ్రిడ్జ్, లండన్. ఐ నో ఇట్. అంటే కొంతమంది ఇట్లీలో ఉందనుకుంటారు. జోక్ ఎవరేసుంటారో. మూతి పొగులుద్ది ముయ్. ఎందుకే ఫీల్ అవుతావు? ఫైల్ చూపించింది నువ్వు, వాళ్ళిద్దరిని కలపాలని ట్రై చేసింది నువ్వు. అది నేను చేసిన తప్పు. హే, నా స్టేషన్ వచ్చింది. మీరు? నాది నెక్స్ట్ స్టేషన్. ఓకే దెన్ బాయ్. చూడవే, ఇలా హచ్చుకుక్క పిల్లలా కూడా వెళ్ళిపోతున్నాడు. శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. పేరేంటమ్మా? మీనాక్షి. వారి పేరు? వారా? నీ కొంగు పట్టుకుని సిగ్గుపడుతున్న వారు. మీ చున్నీ నా బ్రేస్లెట్ లో ఇరుక్కుపోతే అంటే ట్రైన్ దిగిన దగ్గర నుంచి భలేవారండి. నాకు మొహాటం ఎక్కువ అండి. రాత్రి నాగేంద్ర స్వామి నా కల్లోకి వచ్చాడే, వెళ్ళా పుట్ట చుట్టూ 101 తిరుగు. ఏంది ఈ పొట్ట వేసుకున్నా? కల్లోకొచ్చింది మీ నెల్లూరు నాగేంద్ర స్వామి. ఎట్టట్ట మా నెల్లూరు మున్సిపల్ ఆఫీస్ కాడి పురికట్ల నాగేంద్ర స్వామా? మరి ఎవరు అనుకున్నావు? అట్టయితే 101 1 తిరగదు. పేరు చాలా ముచ్చటగా ఉంది. సారీ అండి, పూజారి గారు తెలియకనేశారు. మీరిద్దరూ వచ్చినప్పుడు అనాల్సిన మాటల్ని మనిద్దరం వచ్చినప్పుడు అన్నారు. మేమిద్దరమా? అదేనండి, మీరు మీ గర్ల్ ఫ్రెండ్. ఓ మంజువా? తనకు గుడికి రావటం పెద్ద ఇష్టం ఉండదు. మీలాగా సాంప్రదాయాల్ని గౌరవించే అమ్మాయి కాదు. కొంచెం క్రాక్. అడగొచ్చో లేదో తెలీదు. చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటే లేదు. అయ్యో పర్లేదు, అడగండి. ట్రైన్ లో మీకు మీ గర్ల్ ఫ్రెండ్ కి మధ్య ప్రాబ్లం కదండి? ప్రాబ్లం కాదండి, నస. నేను తెలుగు సినిమాకి వెళ్తా ఉంటాను, ఆ అమ్మాయి ఇంగ్లీష్ సినిమా అంటాను. నేను పొద్దున్నే ప్రశాంతంగా గుడికొద్దాం అంటాను, పుడుకునే టైంలో పబ్కి వెళ్తా ఉంటాను. ఇవన్నీ సిల్లీ ప్రాబ్లమ్స్ కదా, ఈజీగా సర్దుకోవచ్చు. అసలు ప్రాబ్లం అంతా అమెరికా దగ్గర వచ్చిందండి. తను అమెరికా వెళ్దాం, నేను ఇండియాలో ఉందామని. అయినా అసలు ఇండియాలో చదువుకుని అమెరికా దుబ్బేయటం ఏంటండి? తుప్పు. సారీ అండి, ఆమె లాంగ్వేజ్ తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా అంటుకుంది. అయినా మీరే చెప్పండి, ఇండియా బెటరా అమెరికా బెటరా? నిద్దర్లో అయినా ఇండియానే బెస్ట్ అని చెప్తాను. చూసారా మన ఇద్దరి మధ్య కనెక్షన్ ఎలా కుదిరిందో? ఈ కనెక్షన్ మిస్ అయ్యి కదండి బాధపడుతుంది. ఎందుకంటే ఇంత లేట్గా పరిచయం అయ్యారు? మీలాగా సపోర్ట్ చేసే వాళ్ళు దొరుకుంటే నా లైఫ్ ఇలా అయ్యేది కదా. అలా శ్రీకృష్ణుడు గోపికల్ని మాయ చేసి వాళ్ళ హృదయాల్ని గెలుచుకున్నాడు. ఏం మ్యాచ్ చేసావయ్యా? మరి మీ అమ్మా నాన్న? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి. పొన్న బాధ చెప్పుకుందంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరు. అయ్యో, ఇంకెవ్వరూ లేరా? ఉన్నారులేండి, ఉండి లేని ఒక పనికి మళ్ళీ అన్నయ్య. చిరిగిపోయిన నోట్ల, డిస్ప్యూట్ లో ఉన్న ప్లాట్ల, డక్అవుట్ కలవాటు పడ్డ బ్యాట్ల. బాబు చిల్లర్లేదా? పోవయ్యా. తండ్రి ధ్యానంలో ఉన్నట్టున్నావు, డిస్టర్బ్ చేశానా? టైం ఎంత? ఏంటయ్యా నీ గొడవ? పూజారి గారు, ఏంటమ్మా? ఈయన వాచ్ పనిచేయట్లేదు, టైం ఎంతో చెప్పండి. అయ్యో 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 అయ్యో, ఒరే అప్రాచుడా, గుడికొచ్చి టైం అడుగుతావేంట్రా? వరాలు అడగాలి గాని. ఆగు అమ్మా, అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే వీడు ఒక అమ్మాయి. వీడేంట్రా వీడు? పూజారి మీద కోపం నమ్మే చూపిస్తున్నావా? నేను నువ్వు ఎలా ఆటో పిలుచుకురా, వీటి 4 పీకొస్తా. 4 కాదు 6 పీకండి, టోటల్ మెంటల్. వెళ్ళు అన్నయ్య, క్షమించన్నయ్య. కృష్ణలీల తర్వాయి భాగం రేపు ముచ్చటించుకుందాం. నిన్న మీతో గుడికొచ్చిన తర్వాత కూడా నాకు పెద్ద మంచి ఏం జరగలేదండి, బ్యాడే జరిగింది. తన అమెరికా టికెట్ కొనేసుకుంది, వెళ్ళిపోతుందంట. అయ్యో, అయినా లవ్ ఇస్ బ్లైండ్ కాదండి, లవ్ ఇస్ స్వార్థం. నాకన్నా బెటర్ దొరికి వెళ్ళిపోవటమే. మీరెందుకు ఫీల్ అవుతారు? మిమ్మల్ని పోగొట్టుకున్నందుకు ఆ అమ్మాయి ఫీల్ అవ్వాలి. ఏంటండి? చినుకులు పడుతున్నట్టు.
ఒక్క చుక్క అయితే పట్టుకున్నారు. వర్షం పెద్దదైతే అయినా మమ్మల్ని తడన్నాను. మన దగ్గర స్పెషల్ కూడా ఉంది. దగ్గరండి. 1 2 3 కౌంట్ చేయండి. 1 2 3. ఏందిరా సిగరెట్లు తాగుతా కబుర్లు రొక్కన నిరసన ఇక్కడే ఉన్నాయండి. ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా అన్న. నువ్వే చేయొచ్చుగా. నా తాను నంబర్ లేదన్నా. మా బావుంటే తప్ప మీ బుర్రలు పనిచేయవురా. एक जर्दा पान दे. ఏంటి సార్, పాన్ కోసం వచ్చి నా షాప్ అంతా పాడు చేశారు. ఎప్పటి నుంచి ఉంటున్నావురా ఇక్కడ? ఎక్సైజ్ చేస్తున్నావు? సార్ దయవల్ల 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను సార్. ఆగండి. ఎందురా గొడవ? చూడండి సార్, నా సీసాలన్నీ పగలగొట్టేశారు. సరే పాన్ అడిగారు కదా, ఇచ్చి పంపించు. తీసుకెళ్ళండి సార్. भाई साहब, 1 मिनट. వీళ్ళని ఎక్కడైనా చూసావా? దేనికిళ్ళు మర్డర్ చేసి పారిపోయారు. మర్డరా? ఎక్కడ? तेरे को मालूम है कि नहीं? बस ये बता मेरे को. अरे कैसा गुस्सा करते हैं भाई, मेरे पास एड्रेस भी है. ఎవరన్నా ఇల్లు? భావన గెలవాలి, బండి రెడీ చేయి. నేను నీ మనిషిని తెలియక వాళ్ళు ఫోటో నాకే చూపించారు. డౌట్ వచ్చి కాల్ చేశా. నేను చేసిన తప్పుకి ఆ ఫోటోలో ఉన్న మనుషులే సాక్ష్యం. ఇది పబ్లిక్ చేసి నాకు మినిస్ట్రీ రాకుండా చెయ్యాలని ఆ షిండేగాడి ప్లాన్. ఆ షిండేగాడు ఏదో ఒక రూట్లో వస్తాడనుకున్నాను గాని ఈ రూట్లో వస్తాడనుకోలేదు. బాబా, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు వాడికి దొరకకూడదు, మనకే దొరకాలి. కొందరు మంచివాళ్ళుగా ఉంటారు, కొందరు మంచివాళ్ళుగా నటిస్తారు. సారీ, మీ పర్మిషన్ లేకుండా మీ ఫోటోగ్రాఫ్ డౌన్లోడ్ చేశాను. యాక్చువల్గా మా అమ్మ నాన్నకి చూపించడం కోసం. మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు ఇష్టం అయితే. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. సారీ. మీకోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను. నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంతేలేండి, పద్ధతి ప్రకారం అడిగేవాళ్ళు మీ ఆడవాళ్ళకి నచ్చరు. మీరు మనసులో ఎవరినో పెట్టుకుని నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. బట్ వాడొక చీటర్. ఆల్రెడీ ఒక అమ్మాయి చుట్టూ తిరిగి డిచ్ చేశాడు. ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? క్రిష్. అభిషేక్, డూ యూ ఈవెన్ నో వాట్ యు టాకింగ్ అబౌట్? మీకేం తెలుసు అతని గురించి? క్రిష్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, సరేనా? సో యు బెటర్ డోంట్ స్పీక్ అబౌట్ హిమ్ ఎనీథింగ్. హి ఇస్ హైలీ క్వాలిఫైడ్ అండ్ డిగ్నిఫైడ్. హైలీ క్వాలిఫైడ్? Yes, he's qualified from the Cambridge University. 1 second, I'll show you. వీడు కేంబ్రిడ్జ్ గడ, లకడీ కపూల్ బ్రిడ్జి గడమ్మా. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించే మహా మాంత్రికుడమ్మా. వీడి దగ్గర చాలా క్షుద్ర విద్యలున్నాయి. వీడికి చాలా దూరంగా ఉండాలి, లేకపోతే నేరుగా తీసుకెళ్లి మూసీ నదిలో ముంచేస్తాడు. ఏంట్రా ఈ రోజు మరీ గుడ్లు సింపేసుకున్నంత ఆనందంగా ఉన్నావు? విషయం ఏంటి? మంజుకి వెళ్ళిన ప్రపోజల్ గురించి చెప్పబోతున్నాను రా. అయ్య బాబోయ్, మంజుకు ప్రపోజ్ చేస్తున్నావా? క్లియర్ గా విను. మీనుకి ప్రపోజ్ చేయబోతున్నాను. ఈ విషయం మంజుకి చెప్పబోతున్నాను. అందుకే మంజుని ఇక్కడికి పిలిచాను. సారీ చెప్పేస్తున్నాను. ఒరేయ్, కంగారులో మంజుకి ఫోన్ చేయబోయి మీనుకి ఫోన్ చేస్తావా? ఇలాంటి విషయాల్లో చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తాం మనం. అటు చూస్తే ఇంకా క్లారిటీ వచ్చేది.
తను వచ్చిందేంట్రా? తను వచ్చినా నీకేదో ఐడియా అవుతుంది కదరా, చెప్పు. రే నువ్వు వెంటనే మంజుకి ఫోన్ చేసి మా ఉదయం డెలివరీ అయిపోయింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఇక్కడికి రావట్లేదు, తను కూడా రావద్దని చెప్పు. అలాగే. ఏదో మేనేజ్ చెప్పు పో. ఒరే మంజు ఆడపిల్ల మగపిల్లాడు అని అడిగితే ఏం చెప్పను రా? ఏదో ఒకటి చెప్పరా ఎర్రి. హాయ్, నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ. మీను 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 అవును, నువ్వేంటి ఇక్కడ? నీకు జనరల్ గా లాంటి ప్లేస్ నచ్చవుగా? మీతో చిన్న ప్రపోజల్ చెప్పడానికి. ప్రపోజల్? ఇక్కడ బాగా నాయిస్గా ఉంది కదా, బయటకు వెళ్ళి మాట్లాడదామా? దా. నాకు ఇక్కడే బాగుంది, కూర్చోండి. అయ్యో మీకేం పట్టలేదా? వెయిట్ వెయిట్, ఐ జస్ట్ గెట్ యూ సంథింగ్. ఏమైందిరా? కంటిన్యూస్ గా ఎంగేజ్ అవుతుందిరా. ఎప్ప ఎదురు చేయరా, మంజు వచ్చిందంటే ముంజు నమ్ముకోలే ఇక్కడ. రింగ్ అవుతుంది రోయ్. టెరీ నువ్వు ఏదో మేనేజ్ చేయి, నేను అక్కడ వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. హలో, కట్ చేసిందేంటి? ఇప్పుడు చెప్పు నేను, ఏంటో ప్రపోజల్ చెప్పు. హలో సార్, ఏంటి నిలబడి ఉన్నారు? కూర్చోండి, రండి కూర్చోండి, కూర్చోండి. హలో, మంజునే, చెప్పు బుజ్జి. రాలేదండి, వాళ్ళ వదిన గారికి డెలివరీ అయిపోయిందండి, హాస్పిటల్కి వెళ్ళాడండి. ఆడపిల్ల మగపిల్లాడని అడగండి, మిమ్మల్ని పప్పకి రావద్దని చెప్పమన్నాడండి. మీరు రాకండి ప్లీజ్. అలాగేనండి, నేను రానులేండి, మీరు ఆపండి. సెల్లా అండి? కాదు, సొల్లు. ఏ గర్ల్స్, లవ్ ఫర్ సేల్ 100% డిస్కౌంట్. హే బ్లాక్ క్యాట్, ఇట్రా రో. తేడా కొడుతుందా? ఏం మాట్లాడుతున్నావు? కూర్చో. సార్ ఏం ఆలోచిస్తున్నారు? మీరు పర్మిషన్ ఇస్తే పారిపోదాం అనుకుంటున్నాడు. హలో, ఆ ధోనే స్కోర్ ఎంత? యువరాజ్ ఇప్పుడే అవుట్ అయ్యాడా? నేను వచ్చి బ్యాటింగ్ చేస్తాను. ఆ నెక్స్ట్ బ్యాటింగ్ నాదే. బ్యాట్ కొనుక్కోవాలి. బాయ్. నువ్వు కూర్చోమ్మా. నీ కౌన్సిలింగ్ చేయాలి. కౌన్సిలింగ్ అనే మాట ఎప్పుడు వినలేదా? +2 గడివి కదా, వినుండవలే. అసలు ఏం జరిగిందంటే, మళ్ళీ కథలు చెప్పొద్దు. ఎందుకు ఈ డబుల్ గేమ్ ఆడా? నా ఫోటోలు చూపించి దానికి తన గురించి నాకు బ్యాడ్గా చెప్పి ఆఫీస్ లో నీ జాతకం బయటపడింది కనుకే మంజుని కలిశాను. మేమిద్దరం కలిసి ఉండకపోతే? అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ మంజుని చూశాను, చూసి లవ్లో పడేద్దాం అనుకున్నాను. కాదు కాదు కాదు, ఫస్ట్ నేను చూశాను. నేను చూడటం అంటే నేను ఫోటోలో చూశాను. ఆ ఫోటో మంజుకి చూపించాను. దాని తర్వాత ఒకరోజు మంజు నేను ట్రైన్లో కలిసి నాకు ప్రపోజ్ చేద్దాం అనుకుంది. అప్పుడు ఆ ఫోటోలో అమ్మాయి అంటే నువ్వు వచ్చి నా పక్కన కూర్చున్నావు. అప్పుడు మంజు నిన్ను చూసి, నువ్వు నన్ను చూసి, మళ్ళీ మంజు చూసి. మీను ఇవన్నీ కాదు, ఇందులో ఒక్కటి మాత్రం నిజం. Don't you ever touch me! ప్రతిరోజు నా కళ్ళు ఎదురు చూసింది నీలాంటి మోసగాడి కోసమా? ఫ్రెండ్ అన్న మాటకే వాల్యూ లేకుండా చేసా. లాంటి చీట్. మీను అసలు ఇవాళ ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు కొట్టానో తెలుసా? ఈ రోజు నుండి నేను నీకు ఇలాగే గుర్తుండాలి. నేను ఆ టైప్ కాదు, వేరు. తనకెవ్వరూ లేరు, మనకందరూ ఉన్నారు. చంప దెబ్బలతో వదిలిపెట్టను, బాంబులతో లేపేస్తా. అయ్యి బాబోయ్, బాంబులు వేస్తానంటుందేంట్రా? పెద్ద బ్యాక్గ్రౌండ్ అయి ఉంటుంది, నాకు భయం వేస్తుందిరా. తమ్ముడు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? మంత్రిగా తిరిగి వస్తావు అనుకున్నాను, ఎంపీగానే వచ్చావు. పలకమైందిరా? ఎవడో ఒక ముసలోడు నిన్ను షూట్ చేస్తే పిరికి దద్దమలా పారిపోయొచ్చావు. ఎవడ్రా వాడు? ముझे दिखा, చల్. బాబు, ఈ బ్రీఫ్ కేస్ మీద? కాదండి. బాబు, ఇదేమన్నా మీద? మాది కాదు. నాది. మీదా?
ఈ మధ్య బాక్సుల్లో బాంబులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. ఇది కూడా అదే బాపత అనుకున్నాను. థ్యాంక్స్ చెప్పబోయిందా? ఎవడో ఈ పని చేసింది? చంపేస్తాను, వదలండి. కంగారు పడకు. నీకు చావెలా ఉంటుందో చూపించాలనుకున్నా. ఢిల్లీ తిరుగు ప్రయాణానికి నీకు టిక్కెట్లు. సాయంత్రం వరకు నీకు లైఫ్ లైన్ ఇచ్చా. తెల్లారే వరకు ఇక్కడే ఉంటే నీ బతుకు చీకటైపోతే. నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో వాళ్ళు నీకు దొరకరు. దొరికినా వాళ్ళు ప్రాణాలతో ఉంటారు. ఉండనివ్వను. ఉగాది నాడు కేంద్ర మంత్రినయ్యేది నేనే. ఉగాది పచ్చడ్లో చేదు నీకు, తీపి నాకు. ఎవరినిరా నీకు దొరకనివ్వను అంటున్నాడు? ఎవరినిరా? ఈరోజు ఉదయం గచ్చిబౌలి స్టేడియం దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారు సమీపంలో ఉన్న గ్లోబల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇది ఉగ్రవాద చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక ఎంపీ సింహాచలం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. రోజు రోజుకి దేశంలో ఉగ్రవాదం పెరిగిపోతుంది. ఈ దాడి ఎవరి మీద జరిగిందో తెలియదు గాని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉగ్రవాదంపై పోరాటంలో యో వస్తామని ఏందయ్యా నర్సు జ్యూస్ తెస్తే తాగలా? కొంచెం తాగుదు. ఏందయ్యా మాట రాటలా? ఏందయ్యా దద్ద మళ్ళీ ఏండ నిలబడి చూస్తా ఉండారు? పోయి డాక్టర్ తీసుకురండి. అలాగే అక్క, నువ్వు ఉండరా, నేను తీసుకొస్తాను. ఇది ఉంచండి. సార్ ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరా? కొంచెం పెద్ద డాక్టర్స్ ఎవరు లేరా? కన్విన్స్ అయ్యానండి, రండి. నమస్కారం అండి. సార్, ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగిన దగ్గర నుంచి మనిషిలో చలనం లేదండి. కాళ్ళు చేతులు ఆటలేదండి. మాట కూడా రావట్లేదండి. మా అక్క చాలా బాధపడుతుందండి. అన్ని ఇందులో ఉంటాయ్యా. మా అక్క బాధపడటం కూడా ఇందులో ఉందండి. నువ్వు చూడవా, నువ్వు చూడు. నర్స్ గోదర్, లెగ్గెత్తు. నీది కాదు, ఇతను లెగ్గెత్తు. చెప్పింది అర్థం చేసుకోండి. టేక్ దిస్. డాక్టర్, మా అన్నకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదండి. షాక్ వల్ల నరాలు బిగుసిపోయినాయి. రోజుకు ఒక ఇంజెక్షన్ చేస్తే అన్ని సర్దుకుపోతాయి. నో ప్రాబ్లం. గ్యారంటీ ఏంటి? మీ ఫాదర్ ఎవరు? సుబ్బారావు. గ్యారంటీ ఏంటి? నర్స్ కమాన్. ఎందుకురా బాధపడుతున్నావు? మీ అన్నయ్య సేఫే కదా? అర్థమైంది. నువ్వు బాధపడేది ఆ ఇద్దరు అమ్మాయిల గురించినా? నైట్ అంతా మీను వేరే కల్లో. నీకు మీను వచ్చిందా? నాకు మంజు వచ్చిందిరా. 2 బాంబులు అట్టుకుని. హాయ్ బాబు రే, డెఫినెట్ గా ఈ అమ్మాయి ఏ టెర్రరిస్ట్ గ్యాంగ్ కో సంబంధించిందే ఉంటదరా. పేషెంట్ కి అనస్థిషియా ఇచ్చారా? నర్స్ ఎక్కడా? ఆ కత్తిలాగి. ఎవరుకుంటున్నారా నన్ను? ఈ సిటీలో పెద్ద పేరు మోసిన డాక్టర్ రా. కంటితో చూశానంటే వాడు ఎప్పుడు చచ్చిపోతాడో చెప్తాను. చెయ్యి పట్టుకుంటే వాడు చంపేంటే చెప్పగలనరా? అటువంటి నన్ను పట్టుకుని. అందుకనేగా మిమ్మల్ని తీసుకొని వచ్చినా. ఆవో ఆవో జల్దీ దేకో. నువ్వెవరు? వాడు నాకు భయ్యా, నేను వాడికి అక్కని. రండి చూడండి తొందరగా. అమ్మో, మనిషే కదా?
లాభం లేదమ్మా, ఏమీ లాభం లేదు. కళ్ళు పనిచేయట్లేదు, ముక్కు పనిచేయట్లేదు, నోరు పనిచేయట్లేదు, ఏమీ పనిచేయట్లేదు. అయినా బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు దూరంగా వెళ్ళి చావచ్చు కదా. ఆ బ్లాస్టింగ్ చేసిందే నా కోసం. నో, ఇలాంటి కేసులు మేము హ్యాండిల్ చేయకూడదు. పోలీసులు కేసు పెడితే నా వల్ల కాదు, నా వల్ల. ఏయ్! ఎందుకురా 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 పోలీసులు ఫోన్ చేయలేదు? చెప్పరా, ఏం సమాధానం చెప్పాలరా? నీ తల్లే చెప్పరా, చెప్పు. డాక్టర్ గారికి సారీ చెప్పు, సారీ చెప్పు. సారీ. అబ్ క్యా బోల్తా? मैं क्या बोलता, इंजेक्शन करता. ఏ డాక్టర్, ఇంజెక్షన్ చాయ్. అరే ఇంజెక్షన్ తో లగ్ గయా భయ్యా, ఆప్కో పతా హీ నహీ చలా. అయిపోయింది. అయిపోయిందా? ఆ. ఇంత త్వరగా? అసలు నొప్పే తెలియలేదు. ఈ డాక్టర్ నాకు నచ్చాడు. నాకు నయమయ్యేంత వరకు ఇతన్ని ఇక్కడే ఉంచుకుందా. ఉంచుకుందాం. ఆ? ఇక్కడ ఉంచుకుంటారా? ఎలా కుదురుతుందండి? నాకు అవతల పెద్ద హాస్పిటల్ ఉంది, ప్రాక్టీస్ ఉంది. అబ్ క్యా బోలేగా? मैं क्या बोलता, ఏమై ఒక ఏసీ రూమ్ అను, అందులో బెడ్, ఓ ఫ్రిడ్జ్. క్యా? ఏమొద్దు, ఏసీ రూమ్ వద్దు, ఏమొద్దు. మామూలు రూమ్ అయినా పర్వాలేదు, అందులో చాపన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, అక్కడే పడి చేస్తా. మేలుకుతకు సమజ్మినాయారు భయ్యా. నువ్వు ఇంత పెద్ద ఎంపీవి కదా, నువ్వేంటి నా ఇంటికి వచ్చి దాసుకుని వైద్యం చేయించుకుంటున్నావు? అరే ఆ బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నాడు కోన్ హే, వాడికి నీకు ఏంది లొల్లి? ఆ సింహాచలం ఒకప్పుడు ఢిల్లీలో నా దోస్త్. దోస్తా? 20 ఏళ్ల క్రితం ఒక మినిస్టర్ దగ్గర మేమిద్దరం పిఏలం. ఒక లెఫ్టినెంట్ కర్నల్ కూతురు సరోజ అక్కడ స్టెనోగా పనిచేసేది. ఈ సింహాచలం తన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డని కూడా కన్నాడు. రాజకీయంగా ఎదగడం కోసం కర్నూల్లో ఉన్న ఒక పొలిటికల్ లీడర్ కూతుర్ని మళ్లీ వాడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆత్మాభిమానం కల సరోజ ఏడాది బిడ్డని తీసుకుని హైదరాబాద్కు వచ్చేసింది. అది అప్పుడు. ఇప్పుడు మేమిద్దరం ఎంపీలమే. ఇద్దరిలో ఒక్కడికే మినిస్టర్ అయ్యే ఛాన్స్ వచ్చింది. 2 భార్యలు వాడుకున్నారని లోక్సభ స్పీకర్ ముందు నేను నిరూపిస్తే రాజ్యాంగం ప్రకారం వాడి ఎంపీ పదవి రద్దవుతుంది. అప్పుడు నేనే మినిస్టర్ అవుతాను. అవుతావు తమ్ముడు, నువ్వే మినిస్టర్ అవుతావు. ఆ సరోజ దొరుకుతుంది, దాని కూతురు దొరుకుతుంది. అమ్మా బాగున్నావా? ఆ అబ్బాయిని తీసుకొస్తానన్నావు. నీకు ఆపరేషన్ వద్దన్నారు. ఈ నేచర్ క్యూరే బెటర్ అని డాక్టర్ గారు చెప్పారు. నేను అడిగింది నువ్వు ప్రేమించిన అబ్బాయిని తీసుకొచ్చావా అని. ఏంటమ్మా? అదంతా నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపోమ్మా. ఏమైందే? ఏమైంది తల్లి? నేను మోసపోయానమ్మా. మంచి స్నేహితుడు దొరికాడని నువ్వు చెప్తుంటే ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నాను. పోన్లేమ్మా, నాలా మాత్రం నీ జీవితం అయిపోకూడదు. జాగ్రత్తమ్మా.